అందరికీ నమస్కారం. ఆకాశం ఇంతకు ముందులా ప్రశాంతంగా లేదు. అక్కడక్కడ నల్లటి మబ్బులు. వర్షమొస్తుందేమో. ఒక్కసారి అలల వైపు చూడు ఎలా నురగలు కక్కుకుంటూ ఒడ్డుకు వచ్చి మరలా వెనక్కి వెళ్ళిపోతున్నాయో. తన్మయత్వంగా అలలనే చూస్తూ అన్నారాయన. చూశాను కానీ ఇక లేవండి. ఇంటికి వెళదాం అని అన్నాను నేను. కాసేపు ఉండబోయ్. ఆ సముద్రాన్ని చూసి ఆనందించబోయ్ అని అన్నారాయన. ఎంతసేపు చూస్తారు సముద్రాన్ని అలల్ని? అవెప్పుడు అక్కడే ఉంటాయిలేండి. తరచూ చూసేవే కదా. మనం వెళదాం పదండి పదండి అని తొందర పెట్టాను. నీలో ప్రకృతిని ఆస్వాదించే మనస్సు కొరవడిందోయ్. ఈరోజెందుకో సముద్రం గంభీరంగా ఉంది. అలలు కూడా చిన్నగా వస్తున్నాయి అని అన్నారాయన. మహానుభావా, మీరు అలల్ని లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే అవతల వర్షం వచ్చేటట్లుగా ఉంది. తర్వాత మీ ఇష్టం మరి అన్నాను నేను చిరుకోపంతో. ఆయన తల పైకెత్తి ఆకాశం వైపు చూశారు. ఆకాశంలో అక్కడక్కడ నల్లటి మబ్బులు. వాతావరణంలో కొంత మార్పు కనిపిస్తుంది. ఏ సమయంలోనైనా వర్షం వచ్చేటట్లుగా ఉంది. నిర్మల, వర్షం వచ్చేటట్లుగానే ఉంది కానీ రానియవోయ్. కాసేపు ఈ సముద్రపు ఒడ్డున సన్నటి వానలో చిన్నగా తడుస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ మనిద్దరం చట్టా పట్టాలేసుకొని నడుచుకుంటూ వెళదాం. ఎంత బాగుంటుందో తెలుసా అలా వెళితే? ఏం మాట్లాడవే అని అంటూ నా వైపు చూశారాయన. ఏం మాట్లాడను? మీరేమైనా వయసులో ఉన్నారా? 60 ఏళ్ళు ఎప్పుడో దాటింది. ఉద్యోగంలో నుంచి కూడా తీసేశారు తమర్ని. నన్ను ఉద్యోగం నుంచి తీసేయటమేంటే పిచ్చిదానా? రూల్స్ ప్రకారం రిటైర్ అయ్యాను నేను. నువ్వు సరిగ్గా మాట్లాడటం నేర్చుకో ముందు. అయినా నా శరీరానికి వయస్సు పెరిగిందేమో కానీ నా మనసుకు కాదే. నా ఆలోచనలకి అంతకంటే కాదు. ఆయనకిట్టే కోపం వచ్చేస్తుంది. నేనాయన వయసు గురించి మాట్లాడగానే. గొప్పగా చెప్పారు కానీ ఏది నిజం? ఎప్పుడు నేనేదన్నా సరే మీరు ఒప్పుకుందే లేదు కదా. మీరెప్పుడు వర్షంలో తడిసినా జలుబు జ్వరం రావటం ఖాయం బాబు. ఇది నాకు బాగా అనుభవమే కానీ పదండి పదండి అని ఇసుకలో కూర్చున్న ఆయన్ని లేవదీశాను. సరేలే, ఏం చేస్తాం, భార్యా విధేయుణ్ణి అని అయిష్టంగానే కదిలారు. ఈలోగా వర్షం మొదలైంది. ఆ వర్షంలో ఇద్దరం పూర్తిగా తడిచిపోయాం. చెప్పాను కదండి, మీరు వింటారా నా మాట? ఇప్పుడు చూడండి, ఆ ముక్కు నుంచి నీరు ఎలా కారిపోతుందో. అయ్యో, జ్వరం కూడా వచ్చినట్లుంది. ఒళ్ళంతా వేడిగా ఉంది. మీకు జ్వరం వస్తే ఓ పట్టాన పోదు. మీరెంత మొండివారో మీకొచ్చే జ్వరం కూడా అంతే మొండిది. ఉండండి, తులసాకులు వేసి ఆవిరి పెడతాను. కొంచెం పసుపు వేసి పాలు కాచుకొస్తాను. అలాగే కాస్త మిరియాల పొడి కూడా కలుపుకొస్తాను పాలల్లో. తాగుదురు గాని కాస్త రిలీఫ్ ఇస్తుంది. జ్వరానికి ఏదైనా ట్యాబ్లెట్ తీసుకుందురు అని వంటగదిలోకి వెళ్ళాను. నా హడావుడి చూసి ఆయన చిన్నగా నవ్వి, ఎందుకే అలా హైరానా పడిపోతావు? ఇదేదో పెద్ద రోగంలా అని అన్నారు. మీకు అలానే ఉంటుంది బాబు. ప్రతిదీ తేలిగ్గా తీసుకుంటారు అని తులసాకులు మరిగించిన నీళ్లను ఆయన ముఖానికి ఆవిరిపెట్టి మిరియాలు పసుపు వేసిన పాలు తాగించి, మీరలా కాసేపు టీవీ చూస్తూ కూర్చోండి. 2 నిమిషాల్లో ఉప్మా చేసేసి తెస్తాను. అది తిని కాస్త పాలు తాగి పడుకుందురు గాని అని అన్నాను. అంతే, ఏదొచ్చినా సరే ఉప్మా 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 అని పెద్దగా నవ్వారు. ఏ, ఎందుకలా నవ్వుతారు? చిరాకేసింది నాకు. నీకు గుర్తుందా, మన పెళ్ళైన కొత్తల్లో తమరు రోజుకొక ఉప్మాతో నన్ను చావగొట్టేవారు. కరాచీ ఉప్మా అని, బియ్యపు ఉప్మా అని, సేమ్యా ఉప్మా అని. అయ్యి బాబోయ్, ఎన్ని రకాల ఉప్మాలు చేసేదానివో అని దెప్పి పొడుస్తూ అన్నారు. అలాగని మీరు మాత్రం తినటం మానేశారా? అత్తయ్య అయితే నేను ఉప్మా బాగా చేస్తాను అని అనేవారు. అయినా మీకేది మాత్రం నచ్చింది కనుక. అయితే ఉండండి, మీకు ఉప్మా ఎటూ బోరు కొట్టేసింది కదా. ఫ్రిడ్జ్లో పిండి ఉంది. 2 దోశలు వేసి తెస్తాను, తిందురు గాని అని వంటగదిలోకి వెళ్ళాను. కాసేపటికి టిఫిన్ తిని మరి కాస్త పాలు తాగి మంచం మీద వాలారు. ఆయనకు అలసటగా చిరాగ్గా ఉన్నట్లుగా ఉంది. నిద్ర రావటం లేదు. పనులన్నీ ముగించుకొని వచ్చి ఆయన పరిస్థితి చూసి, ఏమండి, నిద్ర పట్టడం లేదా? ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉందా అని ఆయన గుండెల మీద బామ్ చేత్తో రాస్తూ అడిగాను. అదేమీ కాదు కానీ
కాసేపిలా కూర్చోవోయ్ అని పడుకున్నాయన లేచి కూర్చున్నారు. హా, చెప్పండి అని ఆయన పక్కనే కూర్చున్నాను. నేను నీకు సారీ చెప్తున్నాను అని అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఇదేంటి కొత్త పదం? కొత్త పదం కాదోయ్, నా మనస్సు నుంచి వచ్చిన పదం అని నా చేతిని ఆయన చేతిలోకి తీసుకున్నారు. పరాయి వాళ్ళకి సారీ చెప్తారు కానీ నేను పరాయిదాన్నా ఏంటండి అని అడిగాను. కాదు, నువ్వు నాదానివి అని నా నుదుటి మీద ముద్దు పెట్టారు. మరి దేనికి సారీ? ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఉండాల్సింది సారీలు కాదండి, పరస్పర అవగాహన, అభిమానం. అయినా మీరేం తప్పు చేశారని? నన్ను పిల్లల్ని ఎంత బాగా చూసుకున్నారు మీరు, నాకేం లోటు చేశారు అని అన్నాను. అదేనోయ్, నేను ఉద్యోగరీత్యా ఊళ్ళు తిరగటం, సొంత ఇంటిని వదలలేక ఇద్దరి పిల్లల్ని పెట్టుకొని నువ్వు ఒంటరిగా ఉండేదానివి. ఆ పిల్లల చదువులు బాగోగులు నువ్వే చూసుకునేదానివి. నేనేమో చుట్టపు చూపుల వారానికి ఒకసారి వచ్చేవాడిని. ఉద్యోగం అన్నాక ట్రాన్స్ఫర్లు ఉండవా? ఇందులో నేను చేసింది, నా గొప్పతనం ఏమీ లేదు మహానుభావ. ఏ ఇల్లాలైనా ఇలాగే చేస్తుంది. మీరు ప్రశాంతంగా పడుకోండి అని అన్నాను. ఇద్దరు ఆడపిల్లలు, వాళ్లకు చదువులు, మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశాం. అందులో నాకన్నా నీ ప్రమేయం, నీ శ్రమ ఎక్కువగా ఉంది. మొదట్లో ఏవేవో చిన్న గొడవలు జరిగినా లౌక్యంగా అవన్నీ సెటిల్ చేసేశావు. అందుకే అంటాను, నువ్వు నాకన్నా తెలివైన దానివి అని. ఆయన నన్ను తెగ మెచ్చేసుకుంటున్నారు. మీ మగవాళ్ళు ఎంతసేపు ఉద్యోగం గురించో, కెరియర్ డెవలప్మెంట్ గురించో ఆలోచిస్తారు. ఇంటి విషయాలు పట్టించుకోరు కదండి. ప్రతిదీ మీకు చెప్పటం దేనికని చాలా విషయాలు మీ దగ్గర దాకా రానివ్వం. ఇళ్లల్లో ఆడవాళ్ళు ఎలా మాట్లాడతారో, ఎలా ప్రవర్తిస్తారో మీ మగవాళ్ళకి ఏం తెలుసు? రెండో అమ్మాయి విషయంలో ఎంత పడ్డాం బాబోయ్, అదసలే అమాయకురాలు. దాని కాపురం ఎలా ఉంటుందో అని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నాకే తెలుసు. దేవుడి దయవలన ఇప్పుడు బాగానే ఉంది. బ్రహ్మదేవుడు అత్తలందరినీ ఏ పదార్థంతో తయారు చేస్తారో కానీ అత్తలందరిది ఒకటే పందా. దానికి తోడు మొదనష్టపు సీరియల్స్ ఒకటి. సరే గాని ఇవెప్పుడు ఉండేవే, మీరు కాస్త ప్రశాంతంగా నిద్రపోండి అని అన్నాను. నిద్ర రావటం లేదోయ్. నీకు పెద్ద ఆపరేషన్ జరిగినప్పుడు గుర్తుందా? మీ ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. అమ్మాయిలిద్దరూ ఒకరి తర్వాత ఒకరు వంతుల వారీగా వచ్చి నిన్ను చూసుకునేవారు. ఆ రోజుల్లో నేనెంత నరకయాతన పడ్డానో ఒంటరిగా ఉండలేక. నీవేమైపోతావోనని ఒకటే బెంగ. నిద్ర పట్టేది కాదు. తర్వాత నీ ఆరోగ్యం కుదుటపడింది. నేను కాస్త స్థిమితపడ్డాను. ఏదేమైనా నువ్వు లేకపోతే నేను బతకలేనోయ్ అని నా భుజం మీద తలాంచారు. ఆయన కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర. మీరు ఎటువంటి ఆలోచనలు లేకుండా అలా పడుకోండి అని ఆయన్ని పడుకోబెట్టి గుండెల వరకు దుప్పటి కప్పి కాసేపు కాళ్ళొత్తి ఏంటో ఈ మనిషి అని అనుకుంటూ నేను కూడా ఆయన పక్కనే చేరబడ్డాను. అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. కరెంటు పోయి ఉంటుంది అని అనుకుంటా పైకి చూశాను. ఫ్యాన్ బాగానే తిరుగుతుంది. బెడ్ ల్యాంప్ కాంతి గదంతా పరుచుకుంది. గోడ గడియారం వైపు చూశాను. సమయం 4 గంటలు చూపిస్తుంది. మరలా పడుకుంటూ అటు తిరిగి పడుకున్న ఆయనను చేత్తో తడుతూ లేపాను. ఆయన లేవలేదు. మంచం దిగి లైట్ వేసి వారిని 2 చేతులతో తడుతూ లేపాను. ఆయన లేవలేదు. శరీరం చల్లగా అనిపిస్తుంది. అయ్యో, ఏమైంది మీకు? ఏమండి, లేవండి అని అంటూ ఆయన గుండెల మీద చేత్తో పాముతూ లేపాను. ఆయన లేవలేదు. చిన్నగా మూలుగు వినిపిస్తుంది. నాకు దుఃఖం ఆగలేదు. అంతలోనే అదే ఊళ్ళో ఉంటున్న మా తమ్ముడు రాఘవకి ఫోన్ చేశాను. వాడు ఫోన్ తీయలేదు. బహుశా నిద్రలో ఉండి ఉంటాడు. అలా 2-3 సార్లు చేస్తే కానీ రాఘవ ఫోన్ ఎత్తలేదు. అంబులెన్స్లో ఆయన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం. డాక్టర్లు మైల్డ్ స్ట్రోక్ అని ఐసీయూలో ఉంచారు. ఐసీయూ గది బయట బల్ల మీద శోక దేవతలా కూర్చున్నాను. రాత్రి పడుకునే ముందు బాగానే ఉన్నారాయన. ఎప్పట్లాగే పిల్లలతో కూడా మాట్లాడారు. అంతలోనే ఇలా జరిగిపోయింది అని ఆలోచిస్తూ ఉంది. అనారోగ్య రీత్యా నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళితే
ఐసీయూలో మాత్రం ఉంచొద్దే అని ఆయన 1, 2 సార్లు మాటల సందర్భంలో అనటం గుర్తుకొచ్చింది. అదే విషయం రాఘవతో అన్నాను. అక్కయ్య, హాస్పిటల్కి వచ్చాక వాళ్ళిష్టమే, మనిష్టాయిష్టాలతో ప్రమేయం ఉండదే ఎక్కడా. సరైన వైద్యం చేసి రోగిని కాపాడటమే డాక్టర్ల ఉద్దేశం అని అన్నాడు. ఏమోరా, మీ మామయ్య గారిని ఇలాగే 4 రోజులు ఐసీయూలో ఉంచారు. తర్వాత ప్రాణం లేని శరీరాన్ని అప్పగించారు. అంతేకాదు, ఆయన ఫ్రెండ్ ఒక ఆయన కూడా ఇలాగే ఐసీయూలో ఉండే పోయారట. అందుకే మీ బావగారు ఎప్పుడు అనేవారు నాతో, ఎప్పుడు ఐసీయూలో ఉంచారంటే చావుకు దగ్గరగా ఉన్నట్లే అని, ఇక ఆ జీవికి భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే అని అనేవారు. రోగికి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటం కోసం ఐసీయూలో ఉంచుతారక్క. అంతేకాని నువ్వనుకున్నట్లు మాత్రం కాదు. అదంతా అవగాహన లోపం. నువ్వు భయపడకు అని అన్నాడు. వాడు మాటలతో కాస్త అసహనం అనిపించినా వాడు చెప్పేది కూడా వాస్తవమే అనిపించింది. ఇంతలో డాక్టర్లు వచ్చారు. ఆయన్ని చూశారు, ఏవేవో చేశారు. ఐసీయూలో నుంచి ఆయనను తీసుకొని పొమ్మన్నారు. అంబులెన్స్లో చలనం లేని ఆయన శరీరాన్ని ఇంటికి తీసుకొచ్చాం. ఇంటికి తీసుకొచ్చాక ఇంటి అరుగు మీద చాప దుప్పటి వేసి దాని మీద ఆయన పార్థివ దేహాన్ని పడుకోబెట్టి మెడ వరకు తెల్లటి వస్త్రాన్ని కప్పారు. తల దగ్గర వెలుగుతున్న దీపపు ప్రమిదని పెట్టారు. రాఘవ అమ్మాయిలిద్దరికీ, బంధువులకి ఫోన్ ద్వారా విషయాన్ని తెలియజేస్తున్నాడు. స్తంభానికి చేరబడి ఆయన్నే చూస్తున్నాను. ముఖం ప్రశాంతంగా ఉంది. 24 గంటలు గడవలేదు, ఇంతలో ఎంత మార్పు! క్రితం రాత్రి 11 గంటల వరకు ఏవేవో మాట్లాడారు. జీవితం క్షణభంగురం అంటారు, ఇదేనేమో. ఆయన మాట మన్నించి హాస్పిటల్కి తీసుకొని వెళ్లకుండా ఇంటి దగ్గర వైద్యం చేస్తే బతికేవారేమో. ఆయన వయసు ఎంతని? 63 ఏళ్ళు. అప్పుడే పోయారు. ప్రస్తుత జీవన ప్రమాణం దృష్ట్యా ఆలోచిస్తే మనిషి 70 నుంచి 80 ఏళ్ల వరకు జీవిస్తున్నారు కదా. ఈ ఇంట్లోనే పుట్టారు, ఈ ఇంట్లోనే పెరిగి పెద్దవారయ్యారు. ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడ తిరిగినా నన్ను పిల్లల్ని ఇంట్లోనే ఉంచి తను మాత్రం ఎన్నో కష్టనష్టాలు కోర్చారు. సొంతిల్లని, ఇంటిని తనకిష్టమైన రీతిలో అమర్చుకున్నారు. అందంగా రిటైర్ అయ్యాక ప్రశాంతంగా జీవించవచ్చు అని అనుకున్నారు. చివరికి ఆఖరి క్షణాలలో ఆ చలువ గదిలో యంత్రాలు, రబ్బరు ట్యూబుల మధ్య ప్రాణాలు వదిలారు. దగ్గరలో నేను కూడా లేను భగవంతుడా అని దుఃఖం ముంచుకొచ్చింది నాకు. వ్యాన్లో రాఘవ ఫ్రీజింగ్ బాక్స్ తీసుకొచ్చాడు ఆయన పార్థివ దేహాన్ని అందులో ఉంచటానికి. అది చూసి, ఒరే రాఘవ, మీ బావగారికి ఊపిరి ఆడదురా, అందులో వద్దురా, ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ అన్నాను. అక్కయ్య, పిల్లలిద్దరూ దూరంగా ఉన్నారు, వాళ్ళు రావటానికి చాలా టైం పడుతుంది. అంతవరకు ఇలాగే ఉంచటం సరికాదు కదా అని తర్వాత నీ ఇష్టం అని అన్నట్లుగా నా వైపు చూశాడు. ఆయనకు ఆస్తమా ఉంది. కొన్ని సమయాలలో ఊపిరి పీల్చుకోవటం కష్టమయ్యేది. పైగా ఆయనకి చీకటంటే భయం. నిద్రపోయేటప్పుడు కూడా గదిలో కనీసం బెడ్ లైట్ అయినా వెలుగుతూ ఉండాలి. ఒకసారి మాటల సందర్భంలో మేమంతా కూర్చున్నప్పుడు అన్నారు, నేను చనిపోతే నా శవాన్ని మాత్రం ఇప్పుడొస్తున్న అద్దాల ఐస్ బాక్స్లో పెట్టొద్దు అని. మీ నోటికి ఏదొస్తే అది మాట్లాడటమేనా? అది గుర్తొచ్చి మరింతగా కుంగిపోయాను. తెలిసిన వాళ్ళు, ఆయనతో కలిసి పనిచేసేవాళ్ళు, బంధువులు ఇలా ఎవరెవరో వస్తున్నారు. వచ్చిన వాళ్ళు వెంట తెచ్చిన పూలదండలు, బొకేలు ఆయన పార్థివ దేహం దగ్గర ఉంచి కాసేపు మౌనం పాటించి ఏం జరిగింది, ఎలా జరిగింది అని విచారం వ్యక్తం చేస్తున్నారు. బాగా తెలిసిన వాళ్ళు నా దగ్గర కూర్చొని ధైర్యం చెబుతున్నారు. ఒక పక్క వెదురు బద్దలతో పాడె తయారు చేస్తున్నారు. పిల్లలు ఇంతవరకు రాలేదు. సూర్యుడు అస్తమించే లోపు పాడె కదలాలి అని ఎవరో అంటున్నారు. ఏదో ఒకటి తాగమని గ్లాసులో పాలు తీసుకొచ్చి ఇచ్చారు. నేను వాటిని తాగలేదు, గ్లాస్ పక్కన పెట్టేశాను. ఈలోగా 2 ఆడపిల్లలు వచ్చారు ఏడ్చుకుంటూ. వారి వెనక వారి భర్తలు, పిల్లలు కూడా వచ్చారు. ఆడపిల్లలు వస్తూనే, అయ్యో నాన్న, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా అని ఏడుస్తూనే నా దగ్గరకొచ్చి, అమ్మా ఏంటమ్మా ఇలా జరిగింది,
నాన్న బాగానే ఉన్నారు కదా అని నన్ను అడిగి ఏడుస్తూ కావలించుకున్నారు. నేనేమీ మాట్లాడలేదు. ఆయన రిటైర్ అయ్యాక వచ్చే డబ్బుతో పిల్లలకి ఇది చేద్దాం అది చేద్దాం అని అన్నారు. ఏమీ చేయకుండానే వెళ్ళిపోయారు. ఆ డబ్బు ఇప్పటికీ అలాగే ఉంది. నీ తోటిదే జీవితం అని అన్నారు. ఇప్పుడు మౌనంగా నన్ను అనాథని చేసి నన్ను వీళ్ళందరి పాలిట వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన పార్థివ దేహాన్ని కుర్చీలో కూర్చోబెట్టి ఓ నలుగురు పట్టుకొని ఉన్నారు. పసుపు కుంకుమ పువ్వులు కలిపిన నీళ్ళని బిందెలతో తెచ్చి ఆ దేహం మీద పోశారు. అవే నీళ్లను ఆ కుటుంబీకుల మీద కూడా చల్లారు. ఉన్నట్లుండి వాతావరణంలో మార్పు వచ్చింది. చల్లటి గాలి, దానితో పాటు చిన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి. ఈయన గారికి వానంటే ఎంత ఇష్టమో. చివరి రోజు ఈ వానలోనే తడిచారు. ఇప్పుడు వెళుతూ వెళుతూ ఈ వానతోనే వెళ్ళిపోతున్నారు. మా పెళ్ళప్పుడు ఇదే వర్షం, మా పెళ్లి చూపులప్పుడు ఇదే వర్షం, నేను నెల తప్పినప్పుడు ఇదే వర్షం, నా పిల్లల డెలివరీ అవుతున్నప్పుడు కూడా ఇదే వర్షం. మా ఆయనకి వర్షంతో ఏదో అవినాభావ సంబంధం ఉందేమో అని అనిపించి ఒక్కసారిగా నిట్టూర్చాను. 11వ రోజు దినకార్యం దగ్గర పిలిచిన వారందరూ వచ్చారు. భోజనాలు చేసి వెళుతున్నారు. బాగా దగ్గర వాళ్ళైతే కాసేపుండి ఏవేవో మాట్లాడి వెళుతున్నారు. మధ్యాహ్నం 3 అయ్యేసరికి అంతా అయిపోయింది. నా స్నేహితురాలు సుమతి వచ్చింది. నీకు గుర్తుందా ఆ రోజు ఏం జరిగిందో? మా పెళ్లిలో మీ వారు ఎంత పని చేశారో అని జరిగినది మొత్తం ఒకసారి గుర్తు చేసింది. అవును, దాని పెళ్లికి నేను మా అమ్మా నాన్నతో కలిసి వెళ్ళాను. ఆయన పెళ్లిలోనే నన్ను మొదటిసారి చూశారు. చాలా ఇష్టపడ్డారు. వెంటనే వాళ్ళమ్మా నాన్నకు చెప్పారు. వాళ్ళు అడిగేలోపే తనే వచ్చి మా నాన్నగారితో మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి, మీకన్నా బాగా చూసుకుంటాను అని అన్నారు. మా నాన్నగారు ఇంత ఉడుకుబోతూ స్వభావం ఉన్నవాడికి ఆడపిల్లని ఎలా ఇస్తాం? ఎంత దూకుడుగా మాట్లాడుతున్నాడో. అమ్మో, ఇలాంటింటికి ఆడపిల్లని పంపించకూడదు అని అన్నారు. కానీ మా అత్తమామలు చెప్పేసరికి సుమతి భర్త మాకు చుట్టాలు, అలాగే స్నేహితులే అని మరీ మరీ చెప్పటంతో నన్నిచ్చి పెళ్లి చేశారు. గుర్తుందా మీ పెళ్లి ఎలా జరిగిందో అని సుమతి గుర్తు చేసుకుంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ రాత్రి ఆ ఇంట్లో బయట వాళ్ళెవ్వరూ ఉండకూడదట. అందుకని సాయంత్రం 5 గంటలకు అలా అందరూ వెళ్ళిపోయారు. కన్న కూతుళ్ళు కూడా కనీసం నాకు మాట మాత్రం కూడా చెప్పకుండానే ఇక్కడ ఇంట్లో ఉంటే కీడని, వాళ్ళకి కూడా కీడు కొడుతుందేమో అని, దరిద్రం పడుతుందేమోనని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు. అల్లుళ్ళు అదేమిటి అలా వెళ్ళిపోతున్నారు అని అడుగుతుంటే, ఏ రిటైర్ అయ్యారు కదా, ఆ డబ్బేమన్నా మనకిచ్చారా ఏంటి? ఏదో వచ్చాం, ఇంకా ఉండి ఏం చేయమంటారు? ఈ కీడును కూడా తగిలించుకోమంటారా ఏంటి? ఆ మాటలు నా చెవుల్ని తాకకుండా వెళ్ళలేకపోయాయి. నీకు రత్నాల్లాంటి 2 కూతుళ్ళున్నారు. నేను పోయాక నువ్వు హాయిగా వాళ్ళ దగ్గరుండొచ్చు అని ఆయన అన్న మాటలు గుర్తుకొచ్చి ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదు నాకు. 23 ఏళ్ల వయసులో ఈయనకిచ్చి పెళ్లి చేశారు. మొదట్లో బెంగగా ఉండేది. అమ్మా నాన్న తోబుట్టువులు తరచూ గుర్తుకొచ్చేవారు. ఆ తర్వాత కాలగమనంలో ఈయన ప్రేమతో ఈయనే లోకమైపోయారు. నాకు పిల్లలు పుట్టారు. నేను, నా భర్త, నా పిల్లలు అనే లోకంలోనే బతికాను. 40 సంవత్సరాల కాపురం ఏ కష్టం నష్టం తెలియకుండా హాయిగా కాపురం చేశాను. ఆ తృప్తిలోనే హాయిగా ఆనందంగా ఆయన సమక్షంలో కన్ను మోద్దాము అని అనుకున్నాను. నాతో ఏం చెప్పారండి మీరు? కడవరకు నాతోనే ఉంటాను అని అన్నారు కదా, నా చెయ్యి వదలను అని అన్నారు. ధర్మేచ మోక్షేచ నాతి చరామి అని మన పెళ్లి రోజు చేసిన ప్రమాణానికి ఇదేనా అర్థం? నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయారండి? వీళ్ళందరూ నన్ను చూస్తారు అని అనుకుంటున్నారా? డబ్బు మనుషులేనండి. ఇక్కడ ప్రేమకి విలువలు లేవు. ఎవరు ఎంత ఆస్తిని పంచుకుందామా అనే మాటలే నా చెవులు గింగరాలు తిరిగిపోయేటట్లుగా వినపడుతున్నాయి. కానీ వీళ్లలో ఒక్కళ్ళకు కూడా నా మీద ప్రేమ లేదు. దయచేసి మీరు ఎటూ రారు, నేనే మీ దగ్గరికి వస్తాను. ఎందుకండి ఇంత పని చేశారు? నన్నెందుకు వదిలేశారు అని అలా అలసటగా నా ఊపిరి వదిలేస్తూ నా కనురెప్పలు కూడా మూత పడిపోయాయి. ఆయన సన్నిధికి నా ఆత్మ చేరవేయబడింది. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు.
మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.